హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ ఏంటంటే పనగంటి ఆకుతో ఫ్రై. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న పనగంటి ఆకుని ఫ్రై అవుతున్న పోపులో వేసుకోవాలి. ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అసలైతే ఈ పనగంటి కూర కళ్ళకి చాలా మంచిదండి. అయితే ఫ్రై చేస్తున్నప్పుడు ఒకటే అనిపిస్తుంది, ఇది 2 మెంబర్స్ కన్నా సరిపోతుందా లేదా అని. ఒక 4 మెంబర్స్కి అయితే ఇంకా ఎంత క్వాంటిటీ ఆకుకూర తీసుకోవాలా అని. కాకపోతే తినటం తక్కువ, కుక్ చేసుకోవడం కూడా చాలా తక్కువే. ఇక ఇందులో ఏంటంటే పెసరపప్పు వేస్తే చాలా బాగుంటుందండి. ఒక గంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పు లాస్ట్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. కాకపోతే నేను వేయలేదు. తోటకూర ఫ్రై ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అనిపించింది నాకు. ఇక ఫ్రై చేస్తూనే ఉండాలండి, పొడిగా అయ్యే వరకు ఆకుకూర ఫ్రై చేస్తూనే ఉండాలి. ఆకుకూర మొత్తం ఉడికినాక సాల్ట్ వేసుకోండి. తర్వాత చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు. నేనైతే వేయలేదండి, ఎందుకంటే నేను వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను. అంటే ఈ ఆకుకూర క్వాంటిటీకి ఇవి సరిపోతాయి అనిపించింది. చాలా ఈజీగా ఫాస్ట్గా పనగంటి ఆకు ఫ్రై అయితే అయిపోతుంది. చాలా టేస్ట్గా కూడా అనిపించింది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్గా ఎవరైతే నా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకేనండి, బాయ్ బాయ్.